సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఫిషరీస్ సర్వే ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ప్రతి ఏటా కూడా పిల్లలందరికీ కూడా విజ్ఞానాన్ని పెంపొందించే ఉద్దేశంతో వీరికి 2 షిప్స్ ఉంటాయి. ఈ 2 షిప్స్ కూడా సముద్రం లోపలికి వెళ్ళి ఏవైతే ఉన్నాయో ఫిషరీస్ సముద్ర ఉత్పత్తులకు సంబంధించి పూర్తి స్థాయిలో అధ్యయనం చేస్తూ ఉంటుంది. అధ్యయనం చేసి అదేవిధంగా ఒక పక్క అధ్యయనం చేసి మరోవైపు ఏదైతే సీలో వేస్ట్ ఉంటుందో ఆ వేస్ట్ అంతా కూడా కలెక్ట్ చేయడం కూడా జరుగుతుంది. నిజంగా ఇది ఈ ఫిషరీస్ సర్వే ఆఫ్ ఇండియా ఓన్లీ సముద్రంలో ఉండే జీవజాలాలకు సంబంధించి పూర్తిగా అధ్యయనం కోసం పెట్టింది. అయితే దీనికి సంబంధించి ఈరోజు విద్యార్థులు సందర్శనార్థం ఒక షిప్ను కూడా పెట్టారు. వీళ్ళకి 2 షిప్స్ ఉన్నాయి. ఆ షిప్స్లోకి వెళ్ళి సముద్రానికి సంబంధించి వీరు ఏం అధ్యయనం చేస్తారు, ఎట్లా వీరికి దొరికే సంపద ఏ విధంగా ఉంటుంది, పూర్తి స్థాయిలో అధ్యయనంకి ఈరోజు విద్యార్థులు కూడా అధిక సంఖ్యలో చూసేందుకు అవకాశం అయితే కల్పించారు. దీనికి సంబంధించి ఎవరైతే ఉన్నారో డీజీ గారు ఉన్నారు, ఫిషరీస్ సర్వే ఆఫ్ ఇండియాకి సంబంధించి డీజీ గారు ఉన్నారు. డీజీ గారిని ఒకసారి అడుగుదాం. సార్, హౌ ఇస్ ఇట్ వర్క్ ఫిషరీస్ సర్వే ఆఫ్ ఇండియా? Bhagwanara. Basically, Fisheries Survey of India is the earliest research and survey institute of India, and we have the maximum fleet out of 34 fleet, which is in the Science and Technology institutes. We have 1/3 of them. We have 12 ships, which is being operated all along across the coast of India. We have 7 bases, and one is in the Andaman. Also, we have a base. And mostly what we are into is that we are into the sustainable developments. You know, the fishing industry is sustaining around 40 lakh fisher persons, fisher families. And we are supporting them by advising them that such and such fishes are in decline, and you shall go for those fishes which are having good biomass. And there are fishing grounds which are rather unexploited. You can go and find fishes over there which are like more worthy and more like they have good biomass, so that you can keep them, go on harvesting them, so that those fishes are sustainable. So such kind of activities we are doing. Along with that, we have capacity building and awareness program, the extension activities. So as a part of extension activities, our center at Vaishak, which is being headed by Sri Bamireddy. Bamireddy Garu, he is actually has made an open house here, and in which up to now around 1,200 people have arrived. 1,200 students, trainees, fishers have arrived and visited our facilities to see the kind of navigation equipment, life-saving equipments, and the entire operation of the our 2 vessels. One is a MV Malsya Shikari, and the other one is a MV Malsya Darshini. So both these vessels are stern trawlers, which we are operating in seasonal manner. We are operating after the monsoon. We will be doing several operations across the east coast, Bay of Bengal, and we will help the fishermen to locate the fishing ground, and also come to know, get to know about how much biomass is actually sustainable and which are fishable. So these are our major work. షిప్లోకి అయితే వచ్చాము. షిప్లో ఇది ఏదైతే ఉందో వీల్ హౌస్ అంటారు. ఇక్కడ నుంచే షిప్ అనేది ఆపరేట్ చేస్తారు. షిప్లో ఇక్కడ చాలా ఎక్విప్మెంట్స్ ఉన్నాయి. ఇవి ఎట్లా పనిచేస్తాయి అంటే, షిప్ని ఇప్పుడు మనం దూరం నుంచి చూడటమే కానీ షిప్ క్యాబిన్లోకి రావడం ఇది ఫస్ట్ టైం ఇది. సో మన వ్యూవర్స్ అందరి కోసం కూడా అసలు ఏంటి ఈ లోపల షిప్ని ఏ విధంగా ఆపరేట్ చేస్తారో కెప్టెన్ ఉన్నారు, షిప్ కెప్టెన్ అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కెప్టెన్ గారు, మీ పేరండి? నా పేరు మూర్తి గారు. సో ఏంటి సార్ ఇవన్నీ చాలా ఉన్నాయి ఎక్విప్మెంట్ అంతా కూడా, ఎట్లా ఆపరేట్ చేస్తారు? ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్స్ ఉంటాయి, నావిగేషన్ ఎక్విప్మెంట్స్ ఉంటాయి, కమ్యూనికేషన్ ఎక్విప్మెంట్స్. నావిగేషన్ అంటే వెదర్ మూవ్మెంట్ కోసం ఏదైతే ఉపయోగిస్తామో, కమ్యూనికేషన్ అంటే మెసేజ్ పాస్ చేయడం, వేరే షిప్ తో కమ్యూనికేట్ చేయడం, షోర్ పాస్ చేయడం, ఇవన్నీ కమ్యూనికేషన్. అదే జనరల్ కూడా ఉంటాయండి. అంటే మనకి ఇప్పుడు విండ్ డైరెక్షన్ అవి తెలియాలంటే ఎనిమోమీటర్స్ అవి ఉన్నాయి. వెదర్ అంటే తెలియదంటే రడర్ ఇండికేటర్స్ ఉంటాయి, GPS ఉంటాయి. అది కాకుండా ఇంటర్నల్ కమ్యూనికేషన్ వాకీ టాకీస్ ఉంటాయి. ఆల్మోస్ట్ ఏదైతే రిక్వైర్మెంట్ మాక్సిమం ఇక్కడే ఉంటాయి. ఇప్పుడు షిప్ అసలు స్టార్ట్ చేయడం ఎట్లా స్టార్ట్ చేస్తారు సార్? స్టార్టింగ్ అంటే మెయిన్ థింగ్, వాళ్ళు మెయిన్ ఇంజన్ స్టార్ట్ చేసి ఇచ్చాక మెయిన్ ఇంజన్ ఇక్కడ ఎంగేజ్ చేస్తున్నారు. మెయిన్ ఇంజన్ అనేది మెయిన్ ఇంజన్ స్టార్ట్ చేసి ఇక్కడ ఇస్తే కంట్రోల్స్. మెయిన్ ఇంజన్ కింద ఉంటుంది, కంట్రోల్స్ ఇక్కడ ఇచ్చాక ఇక్కడ మేము ఎంగేజ్ చేస్తాం. మెయిన్ ఇంజన్ ఎంగేజ్ చేసాక ఈ వీల్ హౌస్ పవర్ వచ్చేస్తుంది. మెయిన్ ఇంజన్ ఆన్ చేసి వాళ్ళు పవర్ ఇచ్చి కానీ వీల్ హౌస్ లో పవర్ వచ్చేస్తుంది. పవర్ వచ్చేసాక అప్పుడు మేము ఇక్కడ టచ్ ఎంగేజ్ చేస్తాం. టచ్ ఇన్ ఇగో
ఇది టచ్ క్లచ్. ఎంగేజ్ చేసిగానే కప్లింగ్ ఎంగేజ్ అయిపోయి ఇంజిన్ రెడీ ఇక్కడ ఓకే మెయిన్ ఇంజిన్ ఇక్కడ రెడీ ఓకే అయ్యాక ఇప్పుడు మూవ్మెంట్ చేయాలంటే రోప్స్ అవి తీసి ఇది ముందుకు ఇచ్చాడు ముందుకు వెళ్తుంది వెనక్కి ఇస్తాడు స్టర్న్ చేస్తుంది. వెనక్కి వెళ్తుంది. ఇప్పుడు స్టర్న్ తీసుకుని తిప్పుకుని అలా బయటకు వెళ్ళాలి. ఓకే ముందుకు వెళ్ళడానికి కాదు లేదు. ఓకే ముందుకు వెళ్ళడానికి కాదు స్టర్న్ ఇచ్చి బ్యాక్ అలా మూవ్మెంట్ చేస్తే బయటకు వచ్చి ఓపెన్ అదే టర్నింగ్ సర్కిల్ వచ్చి ఇక్కడ తిప్పుకొని అసలు బయటకు వెళ్ళి. ఓకే ఇది స్టీరింగ్ అంటే మన భాషలో కంట్రోల్. ఓకే వీళ్ళు ఎంత తిరుగుతున్నారో మనకి రడ్డర్ వాటర్ లో ఉంటుంది తెలియదు దాని రిఫ్లెక్షన్ ఓకే అది వీళ్ళు ఇది స్టార్బోర్డ్ అంటారు ఇది పోర్ట్ అంటారు. ఓకే అయితే ఇది మనం ఇలా తిప్పేమంటే ఇది ఇలా తిరుగుతుంది అలా తిప్పేమంటే వెదర్ ఇలా తిరుగుతుంది. ఓకే రైట్ లెఫ్ట్ ఇది స్టీరింగ్ ఇది స్టీరింగ్ ఇది ఎక్సలేటర్ ఇది యాక్సిడెంట్. ఎస్ అంతేనా మన భాషలో చెప్పుకోవడం. సో ఇంకా ఇప్పుడు ఆన్ చేసి మ్యాగ్నెటిక్ కంపాస్. ఓకే కంపాస్ ఉండాలి. అంటే షిప్ ఎంత ఏ డైరెక్షన్ లో వెళ్ళాలి అంటే అంత దీని మీద కంపాస్. ఓకే ఇప్పుడు సీలోకి వెళ్ళిన తర్వాత మనకి బంగాళాఖాతంలోకి వెళ్ళిన తర్వాత అంతా వాటర్ ఉంటుంది అంటే మనం ఏ డైరెక్షన్ ఎట్లా వెళ్ళాలి అది ఎలా తెలుస్తుంది? మనం ఏ డైరెక్షన్ వెళ్ళాలంటే మనం ఎక్కడికి వెళ్ళాను మనకు జీపీఎస్ ద్వారా పొజిషన్ తెలుస్తుంది. పొజిషన్ వస్తుంది త్రూ సాటిలైట్ మనకు పొజిషన్ తెలుస్తుంది. జీపీఎస్ పొజిషన్ ఈ పొజిషన్ మనం ఏంటి నావిగేషన్ చార్ట్స్ ఉన్నాయి కదా దాని మీద ప్లాట్ చేస్తాం. దీని మీద చార్ట్ మీద ప్లాట్ చేస్తాం. ఇది ఆ పొజిషన్ లో ఈ చార్ట్ చేస్తాం. చార్ట్ లో ప్లాట్ చేస్తాం అంటే చార్ట్ లో గీస్తాం మనం ప్లాటింగ్ అంటాం దాన్ని. ఇది మ్యాప్ ఇది మ్యాప్. ఓకే ఇదంతా సముద్రం మ్యాప్ అది ఒడ్డు మన ఒడ్డు. ఓకే మ్యాప్ లో గీస్తే పొజిషన్ ఎక్కడ ఉన్నావో మనకు తెలిసిపోతుంది. ఓకే ఆ పొజిషన్ ని చూస్తాం వైజాగ్ దగ్గర ఉన్నావు కాకినాడ దగ్గర ఉన్నావు కాకినాడ దగ్గర ఉన్నావు దాంట్లో తెలుస్తుంది. దీని నుంచి వచ్చిన ఈ పొజిషన్ ఇది ఈ పొజిషన్ లాంగిట్యూడ్ ఉంది కదా దాని మీద ప్లాట్ చేస్తాం. దాన్ని ఇక్కడ ఎలా చేస్తాం? ఓకే దాని మీద ప్లాట్ చేసాక చూస్తాం ఎక్కడ ఉన్నావు దాన్ని బట్టి నెక్స్ట్ పొజిషన్ కూడా మనకు పొజిషన్స్ వస్తాయి. నెక్స్ట్ పొజిషన్ ప్లాట్ చేస్తే ఏ కోర్స్ వెళ్తే ఆ పొజిషన్ కడతాం. ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేయాలి ఎన్ని అవర్స్ ట్రావెల్ చేయాలి మొత్తం దాన్ని చేయాలి. ఓకే నావిగేషన్ చార్ట్ అంటారు. ఓకే పబ్లిష్ బై నేవల్ హైడ్రోగ్రాఫిక్ అవి దేహరాదూన్ లో పబ్లిష్ అవుతుంది. అలాగే సీ కోస్ట్ అన్నిటికీ చార్ట్స్ ఉంటాయి. ఓకే చిన్న ఏరియా కూడా ఎండార్ చేసి మొత్తం షిప్ కు సంబంధించిన మొత్తం అంతా డేటా అంతా కూడా ఇక్కడ ఉంటుంది. ఇక్కడ నుంచే మనం ఆపరేట్ చేస్తాం. ఇక్కడ నుంచి ఆపరేట్. సో ఇందులో మెయిన్ పోర్షన్స్ ఏ కీ రోల్ ప్లే చేస్తాయి? ఏ మెయిన్ నావిగేషన్ మెయిన్ ఎక్కువ సౌండ్ మన లోతు తెలుసు. అది ఎక్కువ సౌండ్ అంటారా? ఇది ఎక్కువ సౌండ్ లోతు చెప్తుంది. అంటే మనం ఇప్పుడు ఇలా మన ఇదే రోడ్డు చిన్నగా అయితే అనుకోండి బీచ్ ఏరియాలో కొన్ని రాళ్ళవి ఉంటే మనకి ప్రమాదం. అది డెప్త్ కరెక్ట్ డెప్త్ మెయింటైన్ చేసుకుంటే మనం తీసుకెళ్ళాలి. ఆల్మెక్ డ్యామేజ్ చెప్తుంది. దీనికి ఇప్పుడు 5 మీటర్ల డ్రాఫ్ట్ ఉంది అనుకోండి ఒక 10 మీటర్లు 12 మీటర్లు 15 మీటర్లు లోతు మెయింటైన్ చేసుకుంటున్నారు సేఫ్టీ ఆఫ్ ద వెసల్. ఇది ఎక్కువ సౌండ్. ఇది రాడార్ రాత్రి కూడా స్విమ్మింగ్ చేసేటప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్. ఇది ఐస్ ఆఫ్ ద షిప్ అంటారు. కళ్ళు అంటారు రాడార్. కానీ ఏంటంటే రాత్రి కూడా మన కళ్ళతో కనిపించింది. అలాంటప్పుడు ఇది ఆపరేట్ చేసేటప్పుడు ఏదైనా బోట్ షిప్ లో మూవ్మెంట్ అయితే దీంట్లో స్పాట్ మూవ్మెంట్ అయితే కనిపించింది. ఓకే ఇందులో ఈ క్యాబిన్ ఏదైతే ఉందో ఈ క్యాబిన్ లో ఎంత మంది వర్క్ చేస్తారు సార్? ఈ క్యాబిన్ లో నార్మల్ గా మాస్టర్ చీఫ్ ఆఫీసర్ ఒక జూనియర్ ఆఫీసర్ ముగ్గురు ఉంటారు. ఎవరు ఉంది ఓకే కంపల్సరీగా మాస్టర్ యాంకర్ వేసాక దాని వచ్చేసాక నార్మల్ గా వర్క్ ఇక్కడ మాస్టర్ చీఫ్ ఆఫీసర్ ఉంటారు. చీఫ్ ఆఫీసర్ కూడా ఒకప్పుడు ఎక్కడ పని ఉంటే అక్కడికి వచ్చాక మాస్టర్ కంపల్సరీ ఉండాలి. అంటే అన్మ్యాన్డ్ వీల్ హౌస్ ఎప్పుడు ఉండకూడదు. అంటే ఎవరు లేకుండా ఎప్పుడు వదిలేకూడదు. ఎవరో ఉంటారు. ఇది మన మామూలుగా ఇప్పుడు కార్స్ లో కానీ ఇవి చూసి ఆటో పైలట్ మోడ్ అంటే ఇప్పుడు కొత్తగా వచ్చేసి అట్లా దీనికి ఆటో పైలట్ మోడ్ ఆటో పైలట్ మోడ్ ఉందండి. ఆటో పైలట్ మోడ్ ఉన్నాను ఎవరెవరు వాచ్ డ్యూటీలో ఉంటారండి. ఆటో పైలట్ కి మన కమాండ్ ఇస్తే అది కమాండ్ ఎగ్జిక్యూట్ చేస్తుంది. కానీ సమ్ షిప్స్ ఆర్ మూవింగ్ ఇట్ విల్ నాట్ టేక్ ఎనీ యాక్షన్ అన్లెస్ వి హావ్ టు గివ్ ద కమాండ్. ఓకే మన కమాండ్ ఇస్తేనే ఎగ్జిక్యూట్ చేస్తుందండి. ఎగ్జిక్యూట్ అంటే మనం 220 కోసం వెళ్ళిపోమని కమాండ్ ఇస్తాము. బట్ ఇఫ్ ఏమైనా వస్తున్నా 220 వెళ్ళిపోతూ ఉంటుంది స్పీడ్. ఆ 220 కోసం అలా వెళ్ళిపోతుంటుంది. ఏది వచ్చినా లేకపోతే అదే పట్టించుకోవద్దు. మన కమాండ్ ఇచ్చి దాన్ని మార్చాలి. అందుకే ఎవడో సంబడి షుడ్ బి దేర్. అన్మ్యాన్డ్ వీల్ హౌస్ షుడ్ నాట్ బి దేర్. అంటే ఎవరు లేకుండా ఉండకూడదు. ఎప్పుడు నావిగేషన్ టైం నావిగేట్ చేస్తున్నాం కంపల్సరీగా అక్కడ ఉండాలి. ఎంత స్పీడ్ వెళ్తుంది సార్? ఇది 10 knots. 10 knots అంటే 10 knots అంటే 18 కిలోమీటర్లు. 18 కిలోమీటర్ per hour. సీలో అలాగే ఉంటుంది. సీలో అది అంటే మావి సర్వే వెజల్స్ కాబట్టి అదే. ఇప్పుడు నావీ షిప్లు అయితే 23 knots, కంటైనర్ షిప్లు అయితే 25 knots అల్లుతుంటాయి గంటకి. గంట. ఒక నాట్ అంటే ఎన్ని కిలోమీటర్? ఒక నాట్ అంటే 1.854 kilometers. ఒక నాట్ అంటే ఇంచుమించు సుమారుగా 2 కిలోమీటర్లు ఒక నాట్ అంటే. సో ఇది ఎంత 18 వరకు అంటే 10 knots. అంటే కరెంటు విండ్ అది అన్ని ఫేవర్ లో ఉంటే 10 నుంచి 11 అవుతుంది.
ఆపోజిట్ లో ఉన్నారు 5, 6, 7 అలా అయిపోయింది. ఇప్పుడు ఇందులో ఎప్పటి నుంచి మీరు కెప్టెన్ గా పనిచేస్తున్నారు? నేను యాక్చువల్లీ డిపార్ట్మెంట్ లో వచ్చి 24 ఏళ్ళు అయిపోయింది. 20 years 20 years నుంచి ఇందులో వచ్చి 3 ఏళ్ళు అయింది. దీని ముందు అందులో ఉండేవాడిని. దాని ముందు అండమాన్ లో చేశాను, దాంతో చెన్నైలో చేశాను. అంత మీరు చేసినప్పుడు మీ సర్వీస్ లో అంటే కొన్ని మనం ఒక మూమెంట్స్ ఉంటాయి, కొన్ని పరిస్థితులు ఉంటాయి, చాలా టిపికల్ పొజిషన్స్ ఉంటాయి, అట్ ద సేమ్ టైం మనం అచీవ్ చేసే పొజిషన్. అట్లా మీ లైఫ్ లో నాకు నేను అందులో జూనియర్ ఆఫీసర్ కింద ఉన్నప్పుడు సునామీ ఫేస్ చేస్తాం. సునామీ ఇక్కడ హార్బర్ లో కట్టేసి ఉండగా సునామీ వేవ్స్ రావడంతో వెసలు మొత్తం లేచిపోయింది, కింద మీద లేచిపోయింది. పొజిషన్ ఉన్నప్పుడు యాక్చువల్లీ నా సీనియర్ కూడా వచ్చాడు నాతో. సీనియర్ ఉన్నారు, మేము వెంటనే షిప్ తీసి వెళ్ళిపోయి బయటికి. ఎందుకంటే సునామీ టైంలో షోర్ లో ఉన్నామంటే ప్రమాదం. కారణం ఏంటంటే వేవ్స్ వచ్చినప్పుడు వెదలు ఎగ్దం మీదకి లేచిపోయి కిందకి వచ్చినప్పుడు కిందకి వచ్చినప్పుడు వాటర్ అంతా డ్రైన్ అయిపోయింది. హార్బర్ లో వాటర్ లేకపోతే ఏంటంటే వెదర్ క్యాప్చర్ కూలిపోతుంది, అంటే సైడ్ పడిపోతుంది. అలాంటప్పుడు మేము రోడ్ల నుంచి బయటకు వెళ్ళిపోయాం. మేము సాయంకాలం ఒడ్డుగా సీలోకి వెళ్ళిపోయాం. సునామీ టైంలో సీలోకి వెళ్ళిపోతే సేఫ్, ఒడ్డు నుంటే ప్రమాదం. ఇది పైలట్ రూమ్ అంతేనా? వీల్ హౌస్ ఆర్ బ్రిడ్జ్ మీద నుంచి ఇక్కడ కంపాస్ కనిపించే మీద నుంచి దాన్ని వీల్ హౌస్ మీద మంకీ ఐలాండ్ అంటారు. ప్రతిదానికి ఒక పేరు ఉంటుంది, కంపల్సరీగా పేరు ఇప్పుడు. ఇది కంపాస్ లేదు పెట్టలేదండి. ఇదిగో ఇదే మీద రిఫ్లెక్షన్ కనిపిస్తుంది, ఉంటుంది పైన బిరకిల్ పైన కనిపిస్తుంది. మనం దాన్ని బట్టి చూసి కోర్సు చెప్తుంది. ఇది దారంతా కూడా ఇట్లా కనిపిస్తుందా మనకి? ఎలా కనిపిస్తుంది? దారి ఇలా కనిపిస్తుంటుంది, వెళ్ళిపోతుంటుంది ఓపెన్. ఇదంతా ఓకే. మనకి ఏదైనా సముద్రం మధ్యలో ఏదైనా ప్రమాదం జరిగింది, లేకపోతే వేరే షిప్ అప్పుడు ఎట్లా కమ్యూనికేట్ చేసుకుంటాం మనం? వేరే షిప్ లో ఏమైనా పాస్ అవుతూ ఉంటే దానికి కమ్యూనికేషన్ 25 నాటికల్ మంది 25 నాటికల్ మంది దాని ద్వారా కమ్యూనికేట్ చేస్తాం. దాని కింద ఎక్కువ అయింది అనుకుంటే ఆర్టీ ద్వారా మెసేజ్ పాస్ చేస్తాం మా ఆఫీస్. అది ఆర్టీ సెక్టర్ SSV, సిగ్నల్ సెండ్ బ్యాండ్ రేడియో టెలిఫోన్ సిస్టమ్. రేడియో ద్వారా మెసేజ్ వెళ్తాయి, అది మా ఆఫీస్ పాస్ చేస్తే దేవుడు కమ్ 4 hours. ఇప్పుడు సీలో అది శత్రువు షిప్ అయినా కూడా సీలో మనం దాన్ని ప్రొటెక్ట్ చేయాలని ఒక నియమం. అదంటే ఇప్పుడు శత్రువు షిప్ అయినా ఇప్పుడు అందులో ఎవరైనా బయట వాటర్లో పడిపోయారు, లేకపోతే ఎవరు అటాక్ చేసి అలాగే మనం కంపల్సరీ రూల్. సో ఇది వీల్ హౌస్. ఇది ఏదైతే ఉందో ఇది కెప్టెన్ ఇక్కడ నుంచి ఆపరేట్ చేయడం జరుగుతుంది. ఇందులో రాడార్ ఉంటుంది, కంపస్ ఉంటుంది, సో లాంగిట్యూడ్ లాటిట్యూడ్ ఉంటుంది. ఇవి అన్ని ద్వారా అంటే మనకి బయట చూస్తే షిప్ ఒకటే కనిపిస్తూ ఉంటుంది. సో ఇక్కడ చూస్తే షిప్ లో చాలా ఎక్విప్మెంట్స్ ఉన్నాయి. ప్రతి దానికి ఒక్కొక్క ఇంపార్టెన్స్ ఉంది. ప్రతి దీని నుంచి షిప్ కమ్యూనికేట్ చేసుకునే రాడార్ ఇవన్నీ కూడా చాలా ఉన్నాయి. ఇవన్నీ కూడా ఎవరైతే ఉన్నారో కెప్టెన్ అద్భుతంగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఈ రోజు మనం చాలా షిప్స్ చూస్తాం, షిప్స్ అని కూడా బయటే చూస్తాం తప్పితే లోపల క్యాబిన్ అంటే ఇది పైలట్ రూమ్ అంటే ఇది వీల్ హౌస్ అంటారు. దీన్ని ఏముంటుందో ఎట్లా ఉంటుంది ఎవరికి తెలియదు. ఈ రోజు ప్రేక్షకులందరి కోసం ఈ రోజు మీ అందరి కోరిక మేరకు మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తాం. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. కెమెరా పర్సన్ రాజేష్, చందు, సుమన్ టీవీ, విశాఖపట్నం.